మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 ఇయరే అయింది, 1 ఇయర్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారు అంటేనే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము. బట్ చాలా తక్కువ మంది అంత ఎర్లీగా వస్తారు. బట్ బై ఛాన్స్ వస్తే గనక అన్ని టెస్టులు చేసి బాగుంటే మాక్సిమం ఇంకొక 1 ఇయర్ వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు అని చెప్తాం. 2 ఇయర్స్ దాటింది అంటే యూజువల్లీ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ అండి. సో వీళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాము. సో ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐయుఐకి కానీ పాసిబిలిటీ ఉంటుంది. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ ఎంత ఉంది చూసుకుంటాం. సో టోటల్ మొటైల్ స్పర్మ్ కౌంట్ అనేది చూస్తామండి. మొత్తం శాంపుల్లో ఎన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయి అనేది లెక్కేసుకుంటాము. 5 మిలియన్ కన్నా తక్కువ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ అండి. 10 మిలియన్ కన్నా ఎక్కువ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే ఐయుఐ బెటర్ ఆప్షన్ అండి. 5 to 10 మిలియన్ మధ్యలో మూవింగ్ స్పర్మ్స్ ఉంటే మెడికేషన్ పెట్టి చూస్తాము, ఇంప్రూవ్ అవుతే ఐయుఐ చేస్తాము, లేదంటే ఐవీఎఫ్ఏ బెటర్ ఆప్షన్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మేము డిసైడ్ చేస్తామండి.